ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నానంటే, దేవుడు సర్వ సృష్టిని సృష్టించారు. ఆయన ఆకాశం, భూమి, నింగి, నేల, అగ్ని, ఇలాగా వీటన్నింటిని కూడా పంచభూతాలు అంటారు. దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది. మనం చూసిన ఈ సముద్రం ఎప్పుడు కూడా ఎంత పొంగినా పొర్లినా దేవుడు తనకు హద్దు నియమించాడు. ఈ హద్దు దాటి ఎప్పుడు కూడా పైకి రావడం చాలా కష్టం. ఇన్కేస్ ఏవైనా సముద్రంలో పరిణామాలు ఏర్పడితే, సునామీ లాంటివి లేకపోతే అల్పపీడనం లాంటివి మరి కొంత ముందుకు రావచ్చు, కానీ అంతకు మించి పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు తనకి ఆజ్ఞ ఇచ్చాడు. అవి పాటిస్తుంది. సముద్రం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తుంది, లోబడిపోతుంది దేవుని మాటకి. కానీ ఈ రోజున మనిషి మాత్రం దేవుని మాటకి లోబడట్లేదు. సముద్రం తన హద్దులో తను ఉంటుంది. సముద్రమే కాదు, సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నీ కూడా వాటి ఆధీనంలో పనిచేస్తున్నాయి. కానీ దేవుని చేత నిర్మించబడిన మనిషి మాత్రం ఎప్పుడు తన ఆధీనంలో, దేవుని ఆధీనంలో పనిచేయట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2020 సంవత్సరంలో ఈ వీడియో చూస్తున్న నీవు తీర్మానం తీసుకో. దేవా, ఈ సంవత్సరం నుంచి నీకు లోబడి జీవిస్తాను, ఈ సంవత్సరం నుంచి ప్రభువా నీ అధీనంలో నేను ఉంటాను అని ఒక తీర్మానం తీసుకుంటే, సముద్రము అలల చేత ఎలాగైతే విస్తరించబడిందో, సముద్రము జలముల చేత ఎలాగైతే విస్తరించబడిందో, అదేవిధంగా నీ జీవితాన్ని కూడా ఆయన విస్తరిస్తాడు, డెవలప్ చేస్తాడు. సముద్రంలో ఎలాగైతే అనేక జలచరాలు, మత్స్యములు నివాసం ఉంటున్నాయో, నీ జీవితం ద్వారా అనేకులు ప్రభావితం అవుతారు. నీ జీవితం అనేకులకు ప్రభావితంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. ఈ సముద్రం వల్ల ఎంతమందికి ఆహారం దొరుకుతుందో, నీ ద్వారా కూడా అనేక మందికి ఆహారం దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మీకు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.